వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర నుంచి అయితే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఇందులో చాలామంది అభ్యర్థులు అడుగుకున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. సో ఏంటంటే మల్టిపుల్ ఆర్ఆర్బీస్కి అప్లై చేయొచ్చా, ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్, ఏ పోస్ట్ 10 to 5 జాబ్ లాగా ఉంటుంది, ఏ పోస్ట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఏ పోస్ట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏ జోన్లో కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, జాబ్ వస్తే ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, ఒకవేళ మనకు నచ్చని ప్లేస్లో లేదా నేటివ్కి దూరంగా వస్తే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చా, స్పెడ్స్ ఉన్నవాళ్ళు లేదా లేసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అయితే ఏ పోస్ట్కి ఎలిజిబుల్, అండ్ నెగటివ్ మార్కింగ్ ఉందా, ఎగ్జామినేషన్ ఫీ రిఫండ్ చేస్తారా, ఎటువంటి సందర్భాలలో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఫైనల్గా ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చా సార్. సో ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి, ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇట్లా ఈ FAQస్కి సంబంధించి ఒక PDF కూడా ఇచ్చారు. సో దాదాపుగా చాలా ప్రశ్నలు ఇందులో కవర్ అయ్యాయి. ఇందులో కవర్ కాని ప్రశ్నలు కూడా నేను మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అప్లికేషన్ లింక్ అనమాట. సో ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, అండ్ PDF కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ మన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ చేస్తున్నాను నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అయిపోయాక మనం FAQs కూడా మనం ఇది చేసుకుందామండి, డిస్కస్ చేద్దాము. సో ఇది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో RRB NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి ఇది. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంకా పడలేదు, అవి కూడా పడతాయి. వాటికి కూడా 3000 దాకా అప్రూవల్ వచ్చినట్టుంది. సో ఇది గ్రాడ్యుయేట్ అనమాట, అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నేను బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్స్ అన్ని కవర్ చేస్తానండి. సో ఇవి లెంతీగా ఉంది కదా, కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏవైతే తెలుసుకోవాలని ఉంటుందో ఆ పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, Tier 1 Tier 2 Stage 1 Stage 2. అండ్ కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. దేనికంటే ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, స్టేషన్ మాస్టర్ పోస్ట్, ఈ రెండింటికి కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్ కమ్, ఇక్కడ ఉంది కదా, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వాళ్ళకి ఈ యొక్క CBTST టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే 1:8 రేషియోలో తీస్తారండి ఈ సెకండ్ ఫేజ్కి, అంటే CBT అయిపోయిన తర్వాత ఈ CBATకి కానీ CBTSTకి కానీ సెలెక్ట్ చేసే వాళ్ళని 1:8 రేషియోలో తీసి వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేసేసి దాని తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క రిటర్న్ టెస్ట్ మెరిట్ మీదనే వాళ్ళు జాబ్ సెలెక్షన్ అనేది చేస్తారు. సో 1 by 1 మనం చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 పోస్టులు ఉన్నాయండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, ఇదివరకు గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇదివరకు ఏంటంటే TTE అని ఉండేది కదా, మేబీ అదే అనుకుంటా. గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇంతకుముందు గూడ్స్ గార్డ్ అని ఉంటుంది కదా, అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో వీళ్ళందరికీ కూడా ఏజ్ అనేటువంటిది 18 to 33 ఉంది. అండ్ కేటగిరీస్కి వచ్చేసరికి మీకు ఇక్కడ C2 అనేది కొంచెం లిబరల్ అనమాట, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి మెడికల్ కేటగిరీ అనమాట, అంటే స్పెడ్స్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసినటువంటి కేటగిరీ అనమాట. B2 అంటే మీడియం అండి, స్పెడ్స్ ఉన్నా పర్వాలేదు కానీ ఇంత 4 డయాప్టర్స్ వరకే మనకు స్పెడ్స్ యొక్క ఉంటుంది కదా, లెంత్ విడ్త్ ఏమంటారు, మందం అనేది ఉంటుంది కదా, సో అది 4 డయాప్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, స్పెడ్స్ ఉన్నా పర్వాలేదు అనేటువంటిది B2. బట్ A2 కేటగిరీకి వచ్చేసరికి స్పెడ్స్ అసలు ఉండకూడదండి. సో వీటన్నింటి గురించి కూడా మనం కింద డిస్కస్ చేద్దాము. అండ్ 161, 615 దీస్ ఆర్ ద వేకెన్సీస్ అండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, స్టేషన్ మాస్టర్ వచ్చేసి 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 3416, ఇవే ఉన్నాయండి ఎక్కువగా. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 638, ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఉండండి. దీంట్లో మేజర్గా ఏంటంటే ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ కానివ్వండి, గూడ్స్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ కానివ్వండి, కొంచెం చాలా హెక్టిక్ ఉన్నటువంటి పోస్టులు అనమాట, కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా అలవెన్సెస్ కూడా బాగానే వస్తాయండి, 1,00,000 పైన తీసుకొచ్చాయని కూడా చాలామంది చెప్తున్నారు. ఈవెన్ గూడ్స్ గార్డ్ పోస్ట్లో కూడా చాలా, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా మంచిగా, అంటే డబ్బుల పరంగా చూసుకున్నట్లయితే వస్తాయండి. అండ్ 1-2 days కంటిన్యూస్ వర్క్ ఉన్నప్పటికీ మళ్ళీ 2 days ఆఫ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుందని కూడా కొంతమంది చెప్పడం అయితే నేను విన్నాను. సో మీరు కూడా ఒకసారి క్రాస్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, మీకు తెలిసిందే ఈ పోస్టు, జనరల్గా TTE ఉంటారు కదా, టికెట్ చెక్ చేస్తారు కదా, ఆ పోస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఈ పోస్టులు వచ్చేసి డెస్క్ జాబ్స్ అనమాట, మ్యాక్సిమం 10 to 5 ఉంటాయంటే ఇదే అనమాట. సో ఇవి level 5 జాబ్స్.
అండ్ దీంట్లో ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ మేజర్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్లో లేఖా భవన్ అని చెప్పేసి ఉంటుంది కదా. లేఖా భవన్, లేఖా అంటే అకౌంట్స్ అండి, హిందీలో లేఖా అంటే అకౌంట్స్. సో ఈ లేఖా భవన్లోనే మ్యాక్సిమం జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ రైలు నిలయం తదితరవన్నీ ఉన్నాయి కదా. సో మేజర్గా ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి సెంట్రల్లో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రిమైనింగ్ డివిజన్స్లో కూడా ఉంటాయి. సో డివిజన్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటిలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది జాబ్ మెయిన్ ప్రొఫైల్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే రిజల్ట్స్ పెండింగ్లో ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మస్ట్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటే ఆర్ఆర్బీ వైజ్, రైల్వే పియూ వైజ్, పియూ అంటే ప్రొడక్షన్ యూనిట్ అండి, పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అవన్నీ చూసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి అని చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ ప్రిఫరెన్స్ అండ్ పోస్ట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ కెన్ చూస్ ఓన్లీ 1 ఆర్ఆర్బీ అండి. సో మీరు ఒక్కటే ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. మల్టిపుల్ ఆర్ఆర్బీకి అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారండి డైరెక్ట్. సో వీళ్ళు అది ఖచ్చితంగా చెప్తున్నారు. సో మల్టిపుల్ ఆర్ఆర్బీస్కి అప్లై చేయకండి. మీకు ఏదైతే అంటే మీ నేటివ్ ఏదైతే ఉంటుందో అక్కడే అప్లై చేయండి. అండ్ జనరల్గా ఆర్ఆర్బీ బెంగళూరుకి వచ్చే కట్ ఆఫ్ తక్కువ వస్తుందని చెప్తున్నారని. సో ఎవరైతే అటు దగ్గరలో ఉంటారో వాళ్ళకి కొంచెం బెంగళూరు 3 to 4 hours ఉంటుంది అనుకున్న వాళ్ళు మేబీ బెంగళూరు కూడా ట్రై చేయొచ్చండి. అండ్ ఎలిజిబిలిటీ, సో బేసిక్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయండి. అండ్ ఆల్ క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్, రిలాక్సేషన్ బెనిఫిట్స్ అప్లికేబుల్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళన్నీ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ కానీ క్లియర్గా ఉండాలండి. ఏజ్ డీటెయిల్స్ కూడా వచ్చి కింద చెప్పారండి. మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ పర్సనల్ ఐడి ఉండాలండి. సో దీంతో మీ యొక్క క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి. ఫస్ట్ మీరు క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. క్రియేట్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బీ జోన్ డీటెయిల్స్ కానీ మీరు మళ్ళీ తర్వాత మార్చుకోనికి ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే మీరు అప్లికేషన్ డేట్ November 22కి అయిపోతుంది ఇది. సో November 22కి అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఏమంటారు, మీకు కొన్ని రోజులు వాళ్ళు ఇచ్చారండి, ఒక 10-15 days అలా ఇచ్చినట్టున్నారు. అది కింద వస్తుంది, నీకు చెప్తాను. సో ఆ టైంలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే. కేటగిరీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ తప్పు కనుక ఇస్తే కేటగిరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే కేటగిరీ చేంజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అప్లై చేసి మళ్ళీ జనరల్కి వచ్చారనుకోండి, జనరల్ కేటగిరీలో మీరు 400 రూపీస్ అనేటువంటి అప్లికేషన్ ఫీజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేటగిరీలో ఉంటే 250 రూపీస్ అనేది చేయాల్సి ఉంది. సో ఈ డిఫరెన్షియల్ అమౌంట్ కూడా మీరు మళ్ళీ ఒకవేళ అప్లికేషన్ చేంజ్ చేసినప్పుడు కేటగిరీ చేంజ్ చేస్తే కనుక ఆ 150 రూపీస్ కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ మోడిఫికేషన్ ఛార్జెస్ వచ్చేసి 250 రూపీస్ అండి. మీరు ఒకవేళ తప్పు డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్షన్ విండోలో మీరు ఈ 250 కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ 250 అయితే కంపల్సరీ కట్టాలండి. ఒకవేళ మీరు కేటగిరీ కనుక అప్గ్రేడ్ మార్చుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ నుంచి జనరల్కి మార్చుకున్నారు అనుకోండి, ఈ డిఫరెన్షియల్ అమౌంట్తో పాటుగా ఈ 250 అంటే మళ్ళీ 400 రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 మీరు చూసుకున్నట్లయితే స్టేజ్ 1 స్టేజ్ 2 రెండిట్లో కూడా 1/3 ఉంది. అండ్ మల్టిపుల్ షిఫ్ట్లలో జరుగుతుంది కాబట్టి మీకు నార్మలైజేషన్ అనేది ఉంటుందండి. సో నార్మలైజ్డ్ మార్క్స్ మీ బేస్ మీదనే మీకు ఏమంటారు రిజల్ట్ అనేది అయితే తీయడం జరుగుతుందండి. రైట్, ఎనీ అదర్ షుడ్ నాట్ అప్లై. ఓకే, డిస్మిస్ అయిన వాళ్ళు, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో డిస్మిస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి లేదు అని అంటున్నారు. సో రైట్ టు అపాయింట్మెంట్ ఇదంతా కూడా ఆ యొక్క ఆర్ఆర్బీ చేతిలోనే ఉంటుంది అంటున్నారు. అండ్ పోస్టింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, త్రూ అవుట్ ద సర్వీసు ఈ యొక్క ఎక్కడైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న అపాయింట్ అవుతారో అక్కడే త్రూ అవుట్ ద సర్వీస్ మ్యాక్సిమం ఉంచడానికి ట్రై చేస్తాము అంటున్నారు. ఉంటారు కూడా, కాకపోతే ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ రైల్వే ఆర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళు ఫారిన్కి కూడా ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడానికి మాకు రైట్ ఉంటుంది అని అంటున్నారు. ఎప్పుడు ఎక్సిజెన్సీస్ ఆఫ్ సర్వీస్ అంటే ఒక సర్వీస్ యొక్క నీడ్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఇక తప్పదు అనుకున్నప్పుడు పంపిస్తాము. కాకపోతే మ్యాక్సిమం మాత్రం మిమ్మల్ని మీరు ఏది సెలెక్ట్ అయ్యారో ఆ జోన్లోనే మీకు పర్మనెంట్గా ఉంచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారండి. అండ్ మీరు కనుక ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే మినిమం 5 to 10 years ఆఫ్ సర్వీస్ అనేది కంపల్సరీ ఉండాలండి. కాకపోతే ఒకటండి, ఇక్కడ మీరు కనుక మ్యూచువల్గా వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ఆర్బీ బెంగళూరు సెలెక్ట్ చేసుకున్నారు, తక్కువ కట్ ఆఫ్ ఉంది, మీకు జాబ్ వచ్చింది, రైట్. అండ్ కాకపోతే మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుంటే మీకు నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఫోరమ్స్ ఉన్నాయండి, టెలిగ్రామ్ ఛానల్స్లో కావచ్చు,
రెడిట్లో కావచ్చు, రకరకాల ఫోరమ్స్లో మీరు వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు కాంటాక్ట్ అయ్యి ఎవరైతే సికింద్రాబాద్ జోన్ నుంచి బెంగళూరు రావాలనుకుంటున్నారో, అదేవిధంగా బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కనుక మ్యూచువల్గా అగ్రి అయిపోయి వాళ్ళకి రెస్పెక్టివ్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి లెటర్స్ కనుక రాస్తే వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే కొన్ని ట్రాన్స్ఫర్స్ అలా అయినాయని చెప్పేసి నేను కూడా విన్నాను. సో అది ఒక ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఎవరికి ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇస్తారండి. అది కూడా ఆన్ రిక్వెస్ట్. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాకు కావాలి అని చెప్పేసి మీరు చెక్ బాక్స్ ఇస్తేనే మీకు ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ అనేది లభిస్తుంది. సో ఆ చెక్ బాక్స్ చెక్ చేయడమే కాకుండా, టిక్ కొట్టడమే కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లికేషన్ టైంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అలా అయితేనే మీకు ఎస్సీ ఎస్టీ యొక్క ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా అప్లై చేసుకోండి అంటున్నారు. లాస్ట్ మినిట్ రష్ అది చేసుకోకండి అంటున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగానే A2, B2, C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. A2 వాళ్ళకి అసలు స్పెడ్స్ అనేది కంపల్సరీ ఉండకూడదు, మయోపిక్ విజన్ కానీ ఇవేవి కూడా ఉండకూడదు, రైట్, వితౌట్ గ్లాసెస్ అనమాట. అండ్ కలర్ విజన్ టెస్ట్, బైనాకులర్ విజన్ అంటే ఏంటంటే రెండు కళ్ళు కలిపి మన దృష్టి ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తారు. అంటే రెండు ఇమేజ్లను ఒక ఇమేజ్గా చూపిస్తేనే కదండి మనం కరెక్ట్గా అంచనా వేయగలిగేది. సో ఏ కన్ను కాకన్ను విడివిడి ఇమేజ్లు చూపించినప్పుడు మనకు రాంగ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దాన్ని కూడా వాళ్ళు బైనాకులర్ విజన్ ఒక టెస్ట్ ఉంటుంది, పైకియాట్రీ ఆర్ సంథింగ్ ఇది దీంతో చెక్ చేస్తారు. సో అది చేస్తారనమాట. అండ్ అదేవిధంగా B2లో వచ్చేసి B2 స్టాండర్డ్ ఉన్న పోస్టులకి ఏంటంటే మీరు వితౌట్ గ్లాసెస్ ఈ మెడికల్ స్టాండర్డ్స్ అంటే డిస్టెంట్ విజన్ యొక్క 6/9, 6/12 స్టాండర్డ్ని మీరు మీట్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే లెన్స్ పవర్ వచ్చేసి 4 డయాప్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. సో అది ఒకటి చూసుకోండి. కొంతమందికి 6 డయాప్టర్స్ అలా ఉంటుంది కదా, సో వాళ్ళు B2 పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ C2 పోస్ట్కి అయితే C2 పోస్టులు మన 2 ఉన్నాయండి. ఏంటి, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ సంథింగ్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఆ పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి మాత్రము ఇక్కడ మీరు స్పెడ్స్ ఉన్నా పర్వాలేదండి, కాకపోతే మీరు ఖచ్చితంగా కరెక్షన్ అయ్యి ఉండాలి. అంటే మీ సైట్ కరెక్ట్ అయి ఉండాలి. విత్ లెన్సెస్తోనైనా కూడా మీరు చక్కగా చూడగలగాలి, రాయగలగాలి, రైట్, ఇవన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మీకు ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ అని ఒకటి ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్లో ఉందంట అండి. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు వాట్ ఆర్ ద మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా, రైట్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 32 అండి, 18 to 33 ఇయర్స్ అనేది 33 ఇయర్స్. సో ఇక్కడ ఏంటంటే January 1, 2008 కంటే ముందు పుట్టి ఉండకూడదు, తర్వాత అంటే దీని తర్వాత పుట్టి ఉండకూడదు. అంటే 2009 నుంచి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ గారు. అదేవిధంగా January 2, 1993 ముందు బోర్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో 93 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ OBC NCL అయితే వాళ్ళకి ఇంకొక 3 years ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1990 January 2 కంటే ముందు, డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దెన్, అంతకంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ SC ST వాళ్ళైతే January 2, 1988 కంటే ముందు పుట్టి ఉండకూడదు, రైట్. అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే అదే అండి, SC ST వాళ్ళకి 5 years కాబట్టి కదా ఇప్పుడు అక్కడ మనం అది చూస్తుంది. అండ్ OBC నాన్ క్రీమీ లేయర్స్, OBCలో కూడా క్రీమీ లేయర్ వాళ్ళకి లేదండి ఎలిజిబిలిటీ, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకే ఉంది. సో మీరు ఆ యొక్క డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ కూడా నాన్ క్రీమీ లేయర్ తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ 3 years. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి UREWS 3 years. ఆఫ్టర్ డిడక్షన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్, అంటే వాళ్ళు ఆల్రెడీ చేసిన సర్వీస్ని తీసేసినాక కూడా ఒక 3 years రిలాక్సేషన్ అనేది ఇస్తారనమాట. సో OBC NCL వాళ్ళకి 6 years, SC ST వాళ్ళకైతే 8 years, అండ్ PWD వాళ్ళకైతే 10 years. సో ఈ విధంగా. అండ్ ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్నటువంటి గ్రూప్ C వాళ్ళకైతే మినిమం 3 years ఆఫ్ సర్వీస్ ఉంటే కనుక వాళ్ళకి UREWS వాళ్ళకి 40 years, OBC వాళ్ళకి 43, SC ST అయితే 45 years వరకు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఇదన్నమాట ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నట్లయితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఎనీ డిగ్రీ పోస్టులే ఉన్నాయండి, అందరికీ ఎనీ డిగ్రీ. అండ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీకు 500 rupees ఫీజు ఉంటుందండి. ఎవరికి, ఈ SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EBC కాని వాళ్ళకి 500, అంటే UREWS వాళ్ళకి మేజర్గా, OBC వాళ్ళకి కూడా 500 rupees ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ స్టేజ్ CBT కనుక క్లియర్ చేస్తే, రాస్తే, మీరు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు 400 rupees అనేటువంటిది రిఫండ్ రావడం అనేది అయితే జరుగుతుందండి, రైట్. అండ్ ఈ కేటగిరీల వాళ్ళకి 250 rupees ఫీజు అండి. సో వీళ్ళకి ఏంటంటే 250కి 250 అనేది రిఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది, బ్యాంక్ ఛార్జెస్ తీసేసి, రైట్, అదనమాట. సో ఇది
ఇంకొకటి మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మీరు యూపీఐ బేస్ మీద చేసుకోవచ్చు. అండ్ మైనారిటీస్కి ఫీజు లేదన్నారు కదా, సో మైనారిటీ వాళ్ళు ఇక్కడ మైనారిటీస్ అని మెన్షన్ చేస్తారు. ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే అండి. ఈబీసీ అంటే వచ్చేసి మీకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. 50,000 కంటే తక్కువ ఇన్కమ్, ఇయర్లీ 50,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇస్తారండి. అంటే ఏం ఫీజు, ఈ 250 రూపీస్ ఫీజు అండి. మీకు ఎక్కడ జాబ్లో రిజర్వేషన్ అదంతా ఏముండదండి ఈబీసీ వాళ్ళకి, రైట్? అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో మైనారిటీస్ కూడా వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ తీసుకొస్తే మీకు ఈ యొక్క ఏమంటారు ఫీ, ఎగ్జామినేషన్ ఫీ యొక్క రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేవాళ్ళు ఇది ఈబీసీ చెప్పాను కదండి, ఆల్రెడీ 50,000 కంటే తక్కువ ఉండాలి, రైట్? నెక్స్ట్ అంతే అండి. ఇక్కడ ఈ బీపీఎల్ కార్డు, ఇక్కడ ఇజ్జత్ ఎంఎస్టీ కార్డు అంటే ఏంటంటే అండి, ఎంఎస్టీ అంటే మంత్లీ సీజన్ టికెట్. ఇజ్జత్ అంటే ఏంటంటే వాళ్ళు డైలీ లేబరర్స్ కానీ చిన్న ఒక తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి 25 రూపీస్కి మంత్లీ సీజన్ పాస్ అనేది ఒక 150 కిలోమీటర్స్ వరకు వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేసుకోవడానికి, వాళ్ళు రెస్పెక్టబుల్గా ఇజ్జత్తో బతకడానికి అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది రైల్వే అనేది చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్స్ ఉంటాయండి. సో వాళ్ళ లెటర్స్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎంఎస్టీ ఇష్యూ చేయడం అని జరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళైతే సో వాళ్ళేంటి ఈ యొక్క ఈబీసీ కిందికి వచ్చినటువంటి థర్డ్ కేటగిరీలోకి వస్తారు, రైట్? నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిఫండ్ చెప్పే కానీ ఫస్ట్ స్టేజ్ కనుక మీరు రాస్తే రిఫండ్ చేసేస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ సిఎల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్ రిజర్వేషన్. సో ఇక్కడ కొన్ని పోస్టులు అనేటువంటివి రిజర్వ్ అయి ఉంటాయి కదా, సో అనమాట. ఈబీసీ వాళ్ళు వచ్చేసి పోస్టుల రిజర్వేషన్ ఏముండదు, జస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఫీజులో రిలాక్సేషన్ తక్కువ, అంటే 400 కట్టే దగ్గర మీరు 250, 500 కట్టే దగ్గర మీరు 250 కడతారు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కమింగ్ ఇన్ క్రీమీ లేయర్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఓబీసీ రిజర్వేషన్. సో ఇందాకే చెప్పాను కదండి, క్రీమీ లేయర్లో ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళకి ఈ యొక్క ఎలిజిబిలిటీ లేదు, అంటే వాళ్ళు జనరల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఈడబ్ల్యూఎస్కి ఈ యొక్క పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది కానీ, సో ఆ ఫార్మాట్, సో ఈ 5 acres ఆఫ్ ల్యాండ్ ఇది ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి ఒక కండిషన్గా అసెట్స్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అంటారు కదా, సో ఇది తహసీల్దార్ దగ్గర నుంచి కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి కానీ, ఆర్డీఓ దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ అనేది నేను ప్రతి నోటిఫికేషన్లో చెప్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మీకు 24-25 ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుంది 2025-26, అంటే 26 మార్చ్ 31 వరకు కూడా మీకు ఈ వ్యాలిడ్ ఉంటుంది సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్లో ఉన్న ఇన్కమ్ వచ్చేసి మీకు 24-25 ఉంటుంది, అంటే 24 ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు ఉన్నటువంటి ఇన్కమ్ అనేది అయితే ఉంటుందండి. సో హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉంటుంది. జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చేసి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇది వర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది, రైట్? సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎంప్లాయర్ నుంచి కండక్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని. పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా వాళ్ళకు ఏదైతే ఉందో డిజబిలిటీ, ఆ డిజబిలిటీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి సపరేట్గా పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు కూడా చూసుకొని దాని తగ్గట్టుగా సర్టిఫికేట్ అది చేయాలి. అండ్ అదేవిధంగా మీరు స్క్రైబ్కి సంబంధించి ఫార్మాట్ అవి కూడా ఉన్నాయండి. స్క్రైబ్ అనేటువంటి పర్సన్ మీ యొక్క క్వాలిఫికేషన్ కంటే తక్కువ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ మల్టిపుల్ పర్సన్స్కి ఒకే స్క్రైబ్ అనేటువంటి వాడు ఉండకూడదు. సో దానికి రిలేటెడ్గా కొన్ని ఏమంటారు ఫార్మాట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ఓసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరికంటే ఎవరైతే కరెంట్గా సర్వీస్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుందండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. అది తీసుకురాని వాళ్ళకి క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారండి. సో ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో 1 RRB 1 ఆన్లైన్ అప్లికేషన్ అంతే, రైట్? నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్యూ, ఇవన్నీ కూడా మీకు ఈ ఎగ్జామ్ వెబ్సైట్లో అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు మెయిల్, ఎస్ఎంఎస్కి కూడా, మెయిల్కి, ఫోన్కి కూడా ఎస్ఎంఎస్ మెయిల్ మెసేజెస్ రావడం కూడా జరుగుతుందండి. అండ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్ టెస్ట్ తీసుకుంటే దీంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్, 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40, మ్యాథమెటిక్స్ వచ్చేసి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండి. టోటల్ ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్స్ 90 మార్క్స్ అండి. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్, 100 marks 90 minutes. Will be 120. The examination duration will be 120 minutes for candidates who are eligible for use of a scribe. Scribe యూజ్ చేసుకునే వాళ్ళకి 120 minutes అంటే వాళ్ళకు ఒక 30 minutes
ఎక్స్ట్రా ఇస్తున్నారు, స్క్రైబింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అదర్వైజ్ నార్మల్గా 90 మినిట్స్ అండి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ నార్మలైజేషన్ అవుతాయండి. ఒకవేళ మల్టిపుల్ షిఫ్ట్స్ కనుక జరిగితే నార్మలైజేషన్ ఉంటుంది. అండ్ సిలబస్ గురించి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రోషియన్, ప్రపోర్షన్స్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, ట్రిగోనామెట్రీ ఇవన్నీ ఉండండి. ఇంటెలిజెన్స్, రీజనింగ్ వచ్చేసరికి మీ కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెటికల్ సిరీస్, ఆపరేషన్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మీకు అప్ టు 10th CBSE లెవెల్ ఉన్నటువంటి జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి. అండ్ ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ ఇండియా, నేషనల్, ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ అంటే ఇవి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నటువంటి ఉన్నాయి కదండి. ఇవన్నీ మోదీ ఎక్కడ విజిట్ చేస్తున్నాడు, ఏం అగ్రిమెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు జపాన్ తోటి కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది కదండి, ఏంటి కర్బన బ్యాంక్ రిలేటెడ్గా కర్బన క్రెడిట్ అగ్రిమెంట్స్ అలా జరిగాయి కదండి. సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మీరు కంపల్సరీగా. అండ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి దీనికి కూడా ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చినటువంటి వాళ్ళకి 15 times షార్ట్ లిస్ట్ చేస్తారు అన్నట్టు. 15 times షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అందరూ 15 times షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ టెస్ట్ పెడతారు. ఆ సెకండ్ స్టేజ్లో మళ్ళీ నేను చెప్పే కదండి, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరికైతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందో, ఎవరికి ఉంది, ట్రాఫిక్ స్టేషన్ మాస్టర్కి, ట్రాఫిక్ అసిస్టెంట్కి ఉంది. సో వాళ్ళకి మళ్ళీ 1:8 రేషియోలో అందరినీ పిలుస్తారండి. అండ్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంది కానీ సో వాళ్ళకి కూడా 1:8 రేషియోలో పిలుస్తారనమాట. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంది కదా, సో వాళ్ళని కూడా 1:8లో సెకండ్ స్టేజ్ తర్వాత పిలుస్తారు. అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ ఏంటంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 90 minutes టైం మాత్రం అది అంటే మీరు స్పీడప్ చేసుకోవాలి. సో ఫస్ట్ CBT 1 కూడా 1.5 hours అండ్ CBT 2 కూడా మీకు 1.5 hours. సో మీరు బాగా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35. సో టోటల్గా 120 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్. అదేవిధంగా సిలబస్ చూసుకున్నట్లయితే సేమ్ అండి, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సిలబస్ అంతా సేమ్ అండి. రైట్. Computer based aptitude test will be conducted after qualifying the second stage TBT who have opted for station master, traffic assistant. నేను చెప్పా కానీ ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సెకండ్ స్టేజ్ CBT క్వాలిఫై అయినాక CBAT కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ అని ఒకటి, T స్కోర్ అనేది 42 మార్క్స్ అనేది కంపల్సరీ రావాలండి. సో ఆ విధంగా 42 మార్క్స్ వస్తేనే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో 42 మార్క్స్ వస్తేనే వాళ్ళని మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ చేస్తారు. రైట్. and candidates equal to 8 times the number of vacancies of station master or traffic assistant for each of the communities, that is UR, OBC, so category wise గా 1:8 షార్ట్ లిస్ట్ చేస్తారండి. దేనికి CBATకి చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా. విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ పర్ అనెక్సర్ 7 అనెక్సర్స్ కూడా ఉన్నాయి, మనం వెళ్తూ చెప్పేసుకుందాం లాస్ట్లో. ఇన్ ఒరిజినల్ డ్యూరింగ్ CBAT ఫైలింగ్ విచ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు అపియర్ CBAT. సో విజన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఆ యొక్క ఫార్మాట్ ఉంది, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ యొక్క మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అంటే చూడండి, CBAT ఉంది కదా, CBAT క్వాలిఫై కావాలి, T స్కోర్ 42 కంపల్సరీ రావాలని చెప్పాను కదా. వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ మార్క్స్కి వెయిటేజ్ ఎంత ఇస్తారంటే 30% ఇస్తారండి. 30% వెయిటేజ్ ఫర్ CBAT, 70% వెయిటేజ్ ఫర్ సెకండ్ స్టేజ్ CBT. సో సెకండ్ స్టేజ్ CBTలో వచ్చిందానికి 70% వెయిటేజ్ ఇస్తారు. 30% వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చి దాని ప్రకారంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారన్నమాట, జాబ్కి సెలెక్షన్ లిస్ట్. రైట్. ఇక్కడ రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుందండి. సో వీళ్ళది ఇది రైల్వే ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ యొక్క దీంట్లోనే మనకు ఈ యొక్క CBAT రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు సైకో టెక్నికల్ డైరెక్టరేట్ గైడ్లైన్స్ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి మీరు RDSO సైట్లోకి వెళ్ళారనుకోండి, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఇది రైల్వేస్ యొక్క అంతర్భాగం అనమాట. మీరు ఈ సైట్లోకి వెళ్తే మీకు CBATకి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి ఉంటాయి, కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్స్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ TST, దీంట్లో కూడా ఏంటంటే మీరు ఇంగ్లీష్ అయితే 25 words per minute కొట్టాలి, అండ్ హిందీ అయితే ఇంగ్లీష్ అయితే 30 words per minute కొట్టాలి, హిందీ అయితే 25 words per minute కొట్టాలి. సో మన దగ్గర హిందీ చాలా రేర్ అనుకుంటాను. సో ఇంగ్లీష్లో కాబట్టి మీరు 30 words per minute అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏంటంటే ఈవెన్ 40 వరకు టార్గెట్ పెట్టుకోండి. సో మీరు ఖచ్చితంగా అక్కడ
అచీవ్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్సనల్ కంప్యూటర్ మీదనే ఉంటుందండి ఇది. సో మీరు టైపింగ్ మెషిన్స్ మీద కాదు, సో పర్సనల్ కంప్యూటర్స్ మీద మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్పీడ్ అనేది. సో ఇక్కడ టెస్ట్ ఈ యొక్క పోస్టులకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అందరికీ కామన్ అండి, సెకండ్ స్టేజ్ సిబిటీ కూడా అందరికీ కామను. ఈ యొక్క ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్కి మాత్రమే సిబిఐటి ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి మాత్రమే ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఈ రెండు టెస్టులు లేని వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేస్తానండి. రైట్, ఇది కూడా మీరు ఈ నార్మల్ కొన్ని ఉన్నాయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి. మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకున్నట్లయితే ఏం ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ అప్లై ఎలా చేయాలి అనేది కూడా చెప్తున్నారు. క్రియేట్ అన్ అకౌంట్ అంటే మీరు ఇక్కడ ఆర్ఆర్బీ అప్లై వెబ్సైట్ ఉందని మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అండి, దీంట్లో మీరు లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రియేషన్, మీరు ఆల్రెడీ అకౌంట్ ఉండి ఉంటే దీంతో ఇక్కడ మీరు లాగిన్ అయిపోవచ్చు అండి. సో ఇది మేజర్గా ఎక్కడ ఉంటుందంటే ఆర్ఆర్బీ అప్లై సైట్లో నుంచి వస్తుందండి. సో rrbApply.gov.in ఇదే అండి, rrbApply.gov.in ఉంది కదా, సో దాంట్లోంచి మీకు ఈ యొక్క చూపిస్తాను, అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఆర్ఆర్బీ అప్లై సైట్ నుంచి మీరు చేసిన తర్వాత ఇగో ఇక్కడండి, సో October 21 ఇక్కడ ఉంది కదా, ఇది హిందీ, ఇది నోటిఫికేషన్ వచ్చేసి హిందీ. ఇక్కడ హిందీలో అప్లై చేసుకున్న వాళ్ళకి హిందీ అండ్ ఇంగ్లీష్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ అప్లై ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఆల్రెడీ 2023లో కనుక అప్లై చేసి ఉంటే ఆ డేటా మీకు ఇక్కడ డైరెక్ట్గా పాపులేట్ అయిపోతుందండి. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, అండ్ ఇక్కడ జనరల్ గైడ్లైన్స్, మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు తెలుగులో రాయొచ్చండి ఎగ్జామ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, తెలుగు ఉంది ఇక్కడ. రైట్, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ హిందీలో కంపల్సరీగా ఉంటుంది ఆల్రెడీ, అంటే డిఫాల్ట్గా. ఇక సెలెక్ట్ చేసుకొని మీరు తెలుగులో చేసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ తెలుగులో వచ్చే అవకాశం ఉందండి. సో జోన్ ప్రిఫరెన్స్ అండర్ chosen ఆర్డర్ ఆఫ్ జోన్ ప్రిఫరెన్సెస్ అండర్ chosen ఆర్ఆర్బీ. ద క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ ద ఆర్డర్ ఆఫ్ జోన్ ప్రిఫరెన్స్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్. సో మీరు జోన్ ప్రిఫరెన్స్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఉందండి. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో మీకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కూడా ఉంటుందండి. సో ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది. సో మీరు అది ఒడిశా ఇట్లా ఇది ఉంటుంది కదా, ఈ బార్డర్ ఏపీలో. సో ఆ జోన్ కూడా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఆ పర్టికులర్ ఆర్ఆర్బీ కింద ఎన్ని జోన్స్ ఉన్నాయనేది కూడా వాళ్ళు చూపిస్తారు. అది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా రావాలి, అంటే ప్రాసెస్లో ఉంది, ఆల్రెడీ పేపర్స్ మీద ఉంది, బట్ ఇంకా మనకు అఫీషియల్గా అది ఇంకా కమిషన్ అవ్వలేదు. అది కనుక వచ్చిందంటే మీకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్తో పాటుగా ఆర్ఆర్బీ విశాఖపట్నం కూడా వస్తుండొచ్చు లెటర్ ఆన్. బట్ ప్రజెంట్ అయితే మీకు నాందేడు, సికింద్రాబాదు, విజయవాడ, గుంతకల్లు ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో టోటల్గా 7 డివిజన్స్ అలా ఉన్నాయి. సో వాటిలోనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే దాదాపుగా మీకు లైఫ్ టైం అక్కడే ఉండే అవకాశం ఉంటుందండి. అండ్ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు లైటింగ్ అనేది మీరు ఖచ్చితంగా ఒక లైవ్ ఫోటో అనేది ఇవ్వాలి. మీరు అప్లికేషన్లో ఫోటో అప్లోడ్ చేయడంతో పాటుగా లైవ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ లైవ్ ఫోటో తీసుకున్నాడు మీరు లైటింగ్ బాగా ఉండేటట్టు చూసుకోండి, డార్క్ కలర్స్ వేసుకొని, వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే గోడ వెనకాల వైట్గా ఉండేటట్టు చూసుకొని క్లియర్గా వచ్చేటట్టు అప్లై చేసుకోండి. ఎందుకంటే దీని బేస్ మీద కూడా వాళ్ళ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారండి. సో అది. అండ్ మ్యాండేటరీ స్కాన్ డాక్యుమెంట్స్ టు బి కెప్ట్. సో SC/ST వాళ్ళు ఫ్రీ ట్రావెల్ అథారిటీ కోసం అయితే వాళ్ళ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలండి, మన యొక్క సిగ్నేచర్. అయితే సిగ్నేచర్ అనేది మీరు క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు, రన్నింగ్ సిగ్నేచర్ ఉండాలి, అండ్ క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. అదేవిధంగా బ్లాక్ ఇంక్ పెన్ తోటే చేయాలి, వైట్ పేపర్, బ్యాక్గ్రౌండ్ వైట్ పేపరే ఉండాలి. అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇవి ఉన్నాయండి, 30 KB, 49 KB లెంత్స్ అండి. సో ఇవన్నీ కూడా మీరు తీయండి. మీరు తీసిన తర్వాత మీకు రాకపోతే వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో మీరు యొక్క రీసైజ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కెమెరా సెట్టింగ్ అనేది ముందే చేసుకొని, విడ్త్ హైట్ కనుక ముందే చేసుకుంటే దాని తగ్గట్టుగా మీకు ఫోటో అనేది క్యాప్చర్ అవ్వడం అయితే జరుగుతుందండి. మీకు ఒకవేళ అప్లికేషన్ ఎటువంటి సందర్భాల్లో రిజెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, మీరు సిగ్నేచర్ కనుక నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టారనుకోండి, వేరే బ్లాక్ పేపర్ మీద సిగ్నేచర్ చేశారనుకోండి, అది అప్పుడు రిజెక్ట్ చేస్తారు. బ్లాక్ ఇంక్ కాకుండా మీరు వేరే ఇంకుతో సిగ్నేచర్ చేశారనుకోండి, రిజెక్ట్ చేస్తారు. అండ్ క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ చేశారనుకోండి, రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాయలేదనుకోండి, రిజెక్ట్ చేస్తారు. అన్క్లియర్గా ఉన్నా రిజెక్ట్ చేస్తారు, పార్షియల్ విజిబుల్గా ఉన్నా రిజెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని
మీరు ఈ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్కి ఫార్మాటు, స్క్రైబ్ అసిస్టెంట్స్, సో స్క్రైబ్కి సంబంధించినటువంటి ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ రోజుకి మీరు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా డేటా కరెక్ట్ రాంగ్ ఇచ్చారనుకోండి, సో మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన విండో వచ్చేసి మీకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు ఉంటుందండి. సో నవంబర్లో ఒక 8 డేస్, డిసెంబర్లో ఒక 2 డేస్, అంటే టోటల్ ఒక 10 డేస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. మీరు బేసిక్ డీటెయిల్స్ క్రియేట్ అకౌంట్ చేసుకునేటప్పుడు ఒక 12 బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో వాటిని మార్చుకోవడానికి లేదు, రైట్. అదేవిధంగా చోజన్ ఆర్ఆర్బీ, ఆల్రెడీ మీరు రిక్రూట్మెంట్ బోర్డుని సెలెక్ట్ చేసుకున్నారు, సికింద్రాబాద్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. సో ఈ బేసిక్ డీటెయిల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ కేటగిరీ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, బట్ ఎనీవేస్ అది వర్స్ట్ కేస్ అండి. మన అట్మోస్ట్ కేసులో ఈ యొక్క ఇదండి. కాకపోతే ఫస్టే మీరు ఖచ్చితంగా డేటా అంతా రెడీగా పెట్టుకొని, హరీ ఏం లేదని ఇవాళ ఓపెన్ అయింది అంటే అప్లికేషను. మీరు ఒకసారి మొత్తం ఈ వీడియో క్లియర్గా చూడండి, 1-2 సార్లు చూడండి. కాకపోతే చూసిన తర్వాత మీరు డేటా అంతా రెడీగా పెట్టుకొని అప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే ఒక్కసారి రాంగ్ అయిపోయింది అనుకోండి, మీకు ఇంకా ఒక ఛాన్స్ మిస్ అయిపోయినట్టే కదండి. సో అందువల్ల. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ సర్వీస్ సెంటర్స్ అనేటువంటివి ఉంటాయి కదా గవర్నమెంట్వి. సో అవి ఒక దేశం మొత్తంలో 1.5 lakhs ఉన్నాయంట. సో అక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆర్ఆర్బీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 18 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. సో మన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ వస్తే అది 19th అయ్యేది. ఇప్పుడు మన విశాఖపట్నం కేంద్రంగా డెవలప్ అవుతూ ఉంది కదా, సో అది అవ్వాలి, పేపర్స్ మీద ఉంది, అఫీషియల్గా కమిషన్ అవ్వలేదు. అండ్ మిగతా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే rrbsikindrabad.gov.in, రైట్. మీకు సంబంధించిన అంత కమ్యూనికేషన్ కూడా మీకు వెబ్సైట్లో, ఆర్ఆర్బీ వెబ్సైట్లో వస్తుంది. అండ్ ఎస్ఎంఎస్ఆర్ ఈమెయిల్లోనే వస్తుందండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, లేకుంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఇది కంపల్సరీ మీకు ఫర్దర్ స్టేజెస్లో అవసరం అవుతుంది అన్నమాట. అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్లో క్రియేట్ అన్ అకౌంట్ ఇందాకే చెప్పాను కదండి. సో మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ అన్ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్, చోజన్ ఆర్ఆర్బీ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోలేరు, రైట్. సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తారు, రైట్. రిజెక్టెడ్ అప్లికేషన్ యొక్క లిస్టును కూడా మీకు ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ని ఒకసారి చూస్తూ ఉండండి, మీరు ఏదైనా కేసెస్లో రిజెక్ట్ చేస్తారని. ఒకవేళ అప్పుడు రిజెక్ట్ అయితే మీ దగ్గర కనుక జెన్యూన్ రీజన్ ఉంటే మీరు అప్పీల్ చేయండి. అండ్ కాల్ లెటర్ రిలేటెడ్గా చూస్తున్నట్లయితే పోస్ట్ ద్వారా మీకేం కాల్ లెటర్ పంపించారు. అండ్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క కాల్ లెటర్ ఏదైతే మీకు ఉంటుందో, అండర్టేకింగ్ జర్నీ ఫాలోయింగ్ విచ్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్రావెలింగ్ వితౌట్ టికెట్ అండ్ చార్జెడ్ అకార్డింగ్లీ. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి విల్ బీ అలౌడ్ టు బుక్ ట్రైన్ రిజర్వేషన్ బై సబ్మిటింగ్ ఎ సెల్ఫ్ అటెస్టెడ్ photocopy of their equal letter and SC/ST certificate at the ticket booking counter. సో మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోకాపీ ఉంటుంది కదా, సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటోకాపీ ఆఫ్ ఈ కాల్ లెటర్. మీ కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయబోయే ముందు ఆ కాల్ లెటర్ని తీసుకొని మనం కనుక SC/ST వాళ్ళు కనుక టికెట్ బుక్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళకు ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఐడెంటిటీ కార్డు, SC/ST కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆ ఫ్రీ ట్రావెల్ పాస్, ఈ 3 కూడా తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు, రైట్. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవన్నీ తీసుకుంటారు. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్ సర్టిఫికేట్స్. సో బేసిక్గా మీకు ఇక్కడ ఒకటి ఉంటుందండి, OARMS అని చెప్పేసి, ఇది రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. రైల్వేకి సంబంధించి ఆన్లైన్ ఇండెంటింగ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. OARMS అంటే ఆన్లైన్ ఇండెంటింగ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. బేసిక్గా ఏంటంటే వీళ్ళ యొక్క HRMS లాగా అనుకోండి, బట్ అయిపోయిన తర్వాత HRMS ఉంటుంది. ఒకసారి మనం ఆన్బోర్డ్ అయిన తర్వాత ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చేసి HRMS అంటారు. బట్ ఆన్బోర్డ్ కాకముందే ఉన్నటువంటి సిస్టమ్ని ఇది రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. బేసిక్గా అప్లికేషన్ డేటా, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్సు, వాళ్ళ అన్ని డేటా కూడా కన్సాలిడేట్ చేసి ఒకే దగ్గర డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ స్కాన్ కాపీస్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట. సో అన్ఫేర్ మీన్స్ ఇవన్నీ నార్మల్ జనరిక్ కండిషన్స్ అండి. అండ్ అబ్రివేషన్స్ చూసుకున్నట్లయితే, సో ఇవి కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటికి రెస్పాండ్ అవుతాను.
అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అండి, దాదాపు అన్నిటికి కూడా ఎనీ డిగ్రీ. అండ్ టైపింగ్ ఉన్న పోస్టులకి మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ అయితే ఉండాలి. అండ్ సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్కి ఉంటుందన్నమాట. సో అవి కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట. మినిమం టీ స్కోర్ 42 అని చెప్పాను కదా, అది వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకు ఆర్ఆర్బి అహ్మదాబాద్లో ఎన్ని ఉన్నాయండి, టోటల్గా 79 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బి అజ్మీర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 345 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బి బెంగళూరులో చూసుకున్నట్లయితే టోటల్గా 241 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బి భోపాల్లో చూసుకున్నట్లయితే టోటల్గా 382 పోస్టులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి భువనేశ్వర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 231 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బి బిలాస్పూర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 864 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బి చండీగఢ్ 199, ఆర్ఆర్బి చెన్నై 187, గోరఖ్పూర్ 111, గువాహతి 86, శ్రీనగర్ 32, కోల్కతా 685. కోల్కతాలో చాలా ఉన్నాయి చూడండి, 685. మాల్దా Y22, మాల్దా కూడా దాదాపుగా వెస్ట్ బెంగాల్ అండి ఇది. ముంబై 596, ముజఫర్పూర్ యూపీ అనుకుంటా, ముజఫర్పూర్ సో 21, పాట్నా 23, ప్రయాగ్రాజ్ అలహాబాద్ ఉంటుంది కదా 110, రాంచీ జార్ఖండ్ 651, సికింద్రాబాద్ ఇంకా చూడండి మన దగ్గరికి వచ్చేసరికి 396 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 34, స్టేషన్ మాస్టర్ వచ్చేసి 12 అండ్ 62. చెప్పే కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఒకటి ఉంటుందని. సో ఆ జోన్ ప్రిఫరెన్స్ కూడా మీరు ముందే ఇవ్వాలి, అప్లికేషన్లో ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్లో 12 ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో 62 ఉన్నాయి. రైట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈస్ట్ కోస్ట్లో 137 ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో 53 ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్. అండ్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎస్సీఆర్లో మాత్రమే ఉన్నాయండి 71. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్లో 5 ఉన్నాయి అండ్ ఎస్సీఆర్లో 22 ఉన్నాయండి. టోటల్గా 396. అండ్ మీ యొక్క వివిధ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో దట్స్ ఇట్ అండి. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫార్మాట్స్ ఇచ్చారు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్, రైట్, ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేటు, రైట్, దానికి డిక్లరేషను. సో ఈ విధంగా డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి ఇక్కడ, డిజేబిలిటీ సర్టిఫికేట్స్. సో ఇవన్నీ కూడా మీకు మీరైతే ఏ కేటగిరీలకు సంబంధించి ఉంటారో సో ఆ కేటగిరీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరు కంపల్సరీ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. రైట్, సో దట్స్ ఇట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి. లైక్ చేశాక చూడండి, మెడికల్ ఫిట్నెస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లేసిక్ సర్జరీ. సో లేసిక్ సర్జరీ తీసుకున్న వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాలండి. ఏంటంటే నేను లేసిక్ సర్జరీ చేసుకోలేదు, కరెక్ట్ ఐ సర్జరీ చేసుకోలేదు, ఐ హ్యావ్ నాట్ అండర్గాన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ చేసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించి ఒక ఇది కూడా ఉందండి, ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ కాదు, ఇన్ఫర్మేషన్ పర్పస్, ఎవరు దేనికి ఫిట్ అవుతారని చెప్పేసి. మీరు లేసిక్ సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ కేటగిరీ ఉంది కదా, ఏ కేటగిరీ, A1 A2 A3, దీనికి అసలు అన్ఫిట్ అండి. లాస్ట్ కేటగిరీ ఉంటుంది కదా C1 C2 దీనికి ఫిట్ అండి. ఎట్లయినా మీరు లేసిక్ సర్జరీ చేసుకున్నా పర్లేదు, ఫిట్టే. కాకపోతే మీరు ఆ 6/9 ఆ విజన్ ఉంటుంది కదా, ఆ విజన్ టెస్ట్ అయితే పాస్ కావాలి. విత్ స్పెట్స్ అయినా పర్లేదు, ఎలాగో లేసిక్ టెస్ట్ కాబట్టి స్పెట్స్ ఏమి ఉండవు. ఈవెన్ లేసిక్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు విత్ స్పెట్స్ పెట్టుకున్నా మీరు ఆ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంకా B1కి వచ్చేసరికి మీరు ఫిట్టే, కానీ B1 కేటగిరీలో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ఏంటి చూడండి. నో కాంప్లికేషన్ రిలేటెడ్ టు లేసిక్ సర్జరీకి తర్వాత కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు. సో లేసిక్ సర్జరీ అయ్యి అట్లీస్ట్ 1 year అయ్యి ఉండాలి, రైట్, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. కార్నియల్ థిక్నెస్ అని ఉంటుందంట. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఆ థిక్నెస్ అనేది కార్నియా ఉంటుంది కదా, దాని థిక్నెస్ అనేది 425 మైక్రాన్ కంటే తక్కువ ఉండకూడదు. ప్యాచిమెట్రీ అంటే ఇది ఒక టెస్ట్ అండి, ఇందాక నేను చెప్పాను కదా అది. ద విజువల్ యాక్యూటీ, సో ఇది కూడా ఒక పారామీటర్ అండి. సో అది ఆ యొక్క ఇండియన్ ఇది చెప్పే కదా, మెడికల్ లాంగ్వేజ్ ఒకటి, ఇండియన్ రైల్వేస్ మెడికల్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది కదా, సో దాని ప్రకారం ఉండాలి. ఫండస్ షుడ్ బి నార్మల్, ప్రోగ్రెసివ్ ఐ డిసీజ్ యొక్క ఎవిడెన్స్ ఉండకూడదు. సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ B2 వాళ్ళకి, B1 ఆర్ B2 వాళ్ళకి. సో ఇదనమాట. సో దిస్ ఈస్ ద కండిషన్ అని. సో ఇందులో కొన్ని FAQs కూడా ఉన్నాయండి. సో ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. సో FAQs దాదాపుగా నేను కవర్ చేశానండి. FAQs కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తాను. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అన్నీ నేను దాదాపుగా కవర్ చేశాను. క్రియేట్ అన్ అకౌంట్, రైట్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి,
సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి ఏదైనా అర్థం కాకపోయినా దీంట్లో దాదాపుగా 50-60 క్వశ్చన్స్ దాకా ఉన్నాయండి. దాదాపు మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశానండి. ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కవర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వేర్ షుడ్ ఐ చూస్ మై చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ మై ఎగ్జామినేషన్. సో చెప్పాను కానీ తెలుగులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు డ్రాప్ డౌన్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది 1/3, రైట్. సిలబస్ అంటే అదంతా చెప్పుకున్నాం, రైట్. సో ఈ విధంగా హౌ కెన్ ఐ పే ద ఫీస్ అంటే ఆన్లైన్లో కట్టుకోవచ్చు, డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ. సో ఇవన్నీ అండి. సో ఇదనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అనమాట. సో FAQs ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఆర్మడ్ ఫోర్సెస్లో వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు ఎన్ఓసి తీసుకురావాలి ఎవరైనా సర్వీస్లో ఉంటే. ఆర్ దే రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ ఈజీపీసీ అంటే చెప్పాను కానీ ఈబీసీకి ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీలో ఎగ్జెంప్షన్ ఉంటుంది అంతే తప్ప ఇగో ఫీ కన్సెషన్ మాత్రానికి ఎలిజిబుల్ ఉంటారు తప్ప రిజర్వేషన్ పోస్టులు ఉండవు. సో ఇవన్నీ కూడా మైనారిటీస్. హూ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ మైనారిటీస్ ఎవరండి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్లు, జొరాస్ట్రియన్ అంటే పార్సీలు ఉంటారు కదా, పారసీకులు అంటాం కదా. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మైనారిటీ కేటగిరీకి వస్తారు. వాళ్ళకి సంబంధించిన రిక్విజైట్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. సో దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ద ఫైనల్ అండి. సో మనం ఎందుకు వచ్చేసాము. సో ఆల్ ద బెస్ట్ అండి. ఆస్పిరెంట్స్ అందరికీ ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ బాగా చేయండి. ఎందుకంటే టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ బాగా చేయండి. అండ్ కరెంట్ ఈవెంట్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ పొందండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా, టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఈ యొక్క PDF లింక్ అండ్ అప్లికేషన్ లింక్ను కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.